హైదరాబాద్లో జరిగిన ఈ దారుణం మానవత్వాన్ని ప్రశ్నించే విధంగా మారింది. ఒక భర్త తన భార్యను కేవలం హత్య చేయడమే కాదు, ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసి మరిగించి కాల్చి నాశనం చేయాలని చూశాడు. ఇది రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరిగింది. 39 years గల పుట్ట వెంకట మాధవి జనవరి 18న కనిపించకుండా పోయింది. ఆమె తల్లి పోలీసులకు కంప్లైంట్ చేయడంతో అసలు నిజం బయటపడింది. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా జనవరి 15న మాధవి తన హస్బెండ్ పుట్ట గురుమూర్తితో ఇంట్లోకి వెళ్ళినట్లు కనిపించింది, కానీ తిరిగి బయటకు రాలేదు. పోలీసుల విచారణలో గురుమూర్తి తన భార్యను జనవరి 16న గొంతు నొలిమి హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. నేరాన్ని దాచేందుకు ఆమె శరీరాన్ని ముక్కలు చేసి వాటిని బకెట్లో మరిగించి గ్యాస్ స్టవ్ పై కాల్చాడట. ఈ దారుణ ఘటనపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 302 అంటే హత్య, ఐపీసీ సెక్షన్ 498A వివాహిత మహిళపై క్రూరంగా ప్రవర్తించడం, ఐపీసీ సెక్షన్ 201 నేరానికి సంబంధించిన ఆధారాలను నాశనం